హీరో స్క్రీన్ మీద అలా కనిపిస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అభిమానులకి. అలాంటిది తమ హీరో ఇద్దరుగా ముగ్గురుగా కనిపిస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అరుదుగా దొరికే అలాంటి అవకాశాల్ని మిస్ చేసుకోవాలనుకోరు కదా. టొవినో ట్రిపుల్ యాక్షన్ చేసిన ఏఆర్ఎం రిలీజ్ అవుతున్న ఈ సమయంలో మన వాళ్ళ రీసెంట్ ట్రిపుల్ యాక్షన్స్ గురించి కూడా ప్రస్తావన వస్తోంది. ఇప్పుడు చెప్పరా పోలీసు, దొంగ ముందా పోలీస్ ముందా అంటూ ట్రైలర్తో ఆసక్తి క్రియేట్ చేస్తోంది ఏఆర్ఎం మూవీ. టొవినో థామస్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. 3 క్యారెక్టర్లలో మెప్పించారు టొవినో అంటూ ట్రైలర్ చూసిన వారంతా ప్రశంసిస్తున్నారు. టొవినో యాక్టింగ్ స్కిల్స్ చూసిన వారు వెంటనే తమ అభిమాన హీరో తారక్ ని గుర్తు చేసుకుంటున్నారు. జై లవకుశలో 3 క్యారెక్టర్లలో వేరియేషన్ చూపించి అద్దరగొట్టేశారంటున్నారు. అప్పుడో పాత్ర ఇప్పుడో పాత్ర రావడం కాదు, ఎట్ ఏ టైం స్క్రీన్ మీద కనిపించిన అద్భుతమైన వేరియేషన్ చూపించారని చెప్పుకుంటున్నారు. జై లవకుశలో తారక్ మెప్పిస్తే అమిగోస్ లో కళ్యాణ్ రామ్ కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా నటించారని అనుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. యాక్టింగ్ పరంగానే కాకుండా లుక్ పరంగాను, డైలాగ్ డిక్షన్ పరంగాను కళ్యాణ్ రామ్ సూపర్ అనిపించిన తీరు గురించి మాట్లాడుకుంటున్నారు. మొనాటనీ గురించి అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. రోజు చేసే పని చేయాల్సి వచ్చినా కొత్తగా ఇంకేదో కలగలిపి చేస్తే బాగుంటుంది అనే భావన మనలో చాలా మందికి వస్తుంది. ఇప్పుడు అలాంటి విషయం గురించే చెబుతున్నారు నటి అనుపమ పరమేశ్వరన్. నూడిల్స్ చుట్టూ సుందరిచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటారా? చూసేయండి. గమ్యం చేరుకోవాలంటే రోజు ఒకటే రూట్లో నడవాల్సిన అవసరం ఉందా? రోజుకో రూట్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. ఇది ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ చెప్పాలనుకుంటున్న మాట. ప్రతిరోజు మేకప్ వేసుకున్నా పర్పస్ డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారు మిస్ బ్యూటీ. రీసెంట్గా టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ని చూసిన వారు వావ్, ఆమె ఈమెనా అని ఆశ్చర్యపోయారు. అంతలా చేంజ్ ఓవర్ కావడానికి కారణం కూడా మైండ్ సెట్టే అని చెప్తున్నారు అనుపమ. కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసి గిరిగీసుకుని కూర్చుంటే కొన్నాళ్లకు చేసే పని మీద బోర్ వచ్చేస్తుందన్నది ఈ భామ చెప్తున్నమాట. నటిగా తనకు సవాల్ విసిరే క్యారెక్టర్ల కోసం ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటానని అంటున్నారు మిస్ పరమేశ్వరన్. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనలో తనకు నచ్చింది ఆ జీలే అంటున్నారు. వెరైటీ క్యారెక్టర్లు ఎక్కడుంటే అక్కడ వాలిపోవాలనిపిస్తుందట ఈ బ్యూటీకి. తెలుగు, తమిళ్తో పాటు మలయాళంలోనూ చాలా సినిమాలే చేస్తున్నారు టిల్లు స్క్వేర్ బ్యూటీ. దాదాపు 1/2 డజన్ సినిమాలతో బిజీగా ఉన్నా ఎప్పుడూ అలసిపోయినట్టు అనిపించటం లేదంటున్నారు అనుపమ. ఒక్క అడుగు ముందుకేస్తే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉంటుంది అనుకునే రోజులివి. అలా కాకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం అతి కొద్ది మందికి మాత్రమే అలవాటవుతుంది. ఇప్పుడు తమన్నా మాటల్ని గమనిస్తున్న వారు ఆమె బ్యాలెన్స్ చేస్తున్న తీరు కేక అంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో మిల్కీ బ్యూటీ ఇన్ని మార్కులు కొట్టేసిందో హ్యావ్ ఎ లుక్. నాకు ఇప్పటికి 2 సార్లు గుండె పగిలింది అని ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పని విషయాన్ని గురించి మాట్లాడి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు నటి తమన్నా భాటియా. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డారంటూ ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అయ్యారు. అంతేకాదండోయ్, రెండోసారి వద్దనుకున్న వ్యక్తి అబద్ధాల కోరు అని కూడా ఓపెన్ అయిపోయారు. తమన్నా అంతంత మాటలనేసరికి అందరూ విజయవర్మ గురించే అనుకున్నారు. దానికి తోడు వారిద్దరూ సోషల్ మీడియాల్లో ఒకరినొకరు ఫాలో కాకపోవడంతో విషయం వెంటనే వైరల్ అయిపోయింది. ఫాలో కాకపోయినా ఎప్పటికప్పుడు ఒకరి పోస్టులను ఒకరు లైక్ చేసుకుంటూనే ఉండడాన్ని గమనించిన వారు లేకపోలేదనుకోండి. తమన్నా చెప్పింది మిస్టర్ విజయ్ గురించేనా కాదా అన్న అనుమానం మాత్రం అలాగే మిగిలిపోయింది. నార్త్లో తన బ్రేకప్ల గురించి మాట్లాడిన తమన్నా పనిలో పనిగా సౌత్ ఇండస్ట్రీని పొగిడేశారు. ఇక్కడ కథల్ని ఎంపిక చేసుకునే తీరు, వాటిని దర్శకులు అర్థం చేసుకునే విధానం, వాటిని తెరకెక్కించే వైనం అద్భుతమంటూ పొగిడేశారు. సౌత్ స్టోరీల్లో సోలుంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. అందుకే అవి జనాల్ని తొందరగా కనెక్ట్ చేస్తాయి, స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తాయి అని తమన్నా మనవారిని నార్త్లో పొగుడుతుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయంటున్నారు అభిమానులు. రీసెంట్గా స్త్రీ 2, వేదాలో నటించిన మిల్కీ బ్యూటీకి సౌత్లోనూ మంచి సినిమాలే ఉన్నాయి. కాకపోతే సూపర్ డూపర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారంతే. అరే అసలు ఏమవుతోంది? మొన్నటికి మొన్న సమంత గాయాలయ్యాయని పోస్ట్ పెట్టారు. ఇప్పుడేమో రష్మిక మందన్న. ఈ హీరోయిన్స్ అందరికీ ఏమవుతోంది అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఇద్దరికీ ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? త్వరలోనే షూటింగ్లకు హాజరవుతారా? మాట్లాడుకుందాం పదండి. సౌత్తో పోలిస్తే నార్త్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది సమంతకు. ఆల్రెడీ ఆమె నటించిన సిటాడెల్ రిలీజ్కి రెడీ అవుతోంది. మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో శామ్ అక్కడ షూటింగ్లోనే గాయపడి ఉంటారని ఫిక్స్ అయ్యారు జనం.
దెబ్బలు తగిలించుకోకుండా నేను సినిమాల్లో యాక్షన్ చేసే రోజులు ఎప్పుడొస్తాయో అంటూ తన సిచ్యువేషన్ గురించి సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. చిన్న గాయాలే కాబట్టి త్వరలోనే షూటింగ్కి హాజరవుతారని డిక్లేర్ చేశారు ఆమె దగ్గరివారు. శామ్ కోలుకున్నారు అనుకోగానే ఇప్పుడు రష్మిక నుంచి మరొక పోస్టు కనిపించింది. ఈ మధ్య నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని విషయాన్ని మీరు గమనించారా అంటూ పోస్ట్. నిజమే, ఎప్పుడూ ఏవో పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉండే మందన్న ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. చిన్న గాయాలే అయ్యాయంటూ యాక్సిడెంట్ గురించి చెప్పారు. ఫిజికల్గా చిన్న గాయాలే అయినా అమ్మని మనసుకు మాత్రం పెద్ద గాయమే అయినట్టు కనిపిస్తోంది. రేపటి రోజు ఉంటామో లేదో, ఉన్నన్నాళ్లు సంతోషంగా ఉండండి అంటూ రష్మిక అన్న తీరుని విశ్లేషిస్తున్నారు అనుభవజ్ఞులు. సమంతకు ఈ నవంబర్లో సిటాడెల్ రిలీజ్ అవుతోంది. రష్మికకు డిసెంబర్లో 2 రిలీజులున్నాయి. తెలుగు నుంచి పుష్ప 2 విడుదలవుతోంది. ఉత్తరాది నుంచి చావా సిద్ధమవుతోంది. 2024 ఇయర్ ఎండింగ్లో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్న ముద్దుగుమ్మలిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు అభిమానులు. పండగంటే ఇలా ఉండాలి. ఇది పండగ. సంతోషంగా, సంబరంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అంటూ పండగ చేసుకున్న తీరుని వీడియోస్ తీసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు నార్త్ సెలబ్రిటీస్. వినాయకుడిని చేయడం దగ్గర నుంచి పండగ శోభ, నిమజ్జనం వరకు రకరకాల విజువల్స్ని కన్నుల పండుగగా చూపిస్తున్నారు. మనమో లుక్కేద్దామా? పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి రితేష్ దేశ్ముఖ్ గణపతిని తయారు చేయించిన విధానం, పూజలు చేసిన తీరు, నిమజ్జనం చేసిన వైనం నార్త్ జనాల్ని ఎంతో అట్రాక్ట్ చేస్తోంది. పిల్లల్లో పండగ స్ఫూర్తిని నింపారు జెనీలియా దంపతులు అంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు అభిమానులు. చెల్లెలు అర్పిత ఇంట్లో జరిగే గణేష్ ఉత్సవాల్ని అస్సలు మిస్ కారు సల్లూభాయ్. హారతివ్వడం నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటారు. ఈ ఏడాది కూడా ఆ విజువల్స్ ఫ్యాన్స్ కి కన్నుల పండుగగా మారాయి. హీరోయిన్లు కూడా వినాయకుడిని ఇష్టంగా కొలిచారు. కృతి సనన్, శిల్పా శెట్టి ఇంట్లో వినాయకుడి వైభవాన్ని కళ్లకు కడుతున్నాయి విజువల్స్. అంబానీ ఇంట కొత్త జంట చేసిన సందడి వైరల్ అవుతోంది. గణేష్ నవరాత్రులు పూర్తయ్యేలోపు ఇలాంటి విజువల్స్ ఇంకెన్ని కనిపిస్తాయోనని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.